మంచి అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచిద్దాం. ఎవరు పరిశుద్ధులు? పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధత అంటే ఏమిటి అన్నది ఈరోజు మనం బైబిల్లో నుండి ఆలోచిద్దాం, నేర్చుకుందాం. దేవుని పిల్లరా, సహజంగా దేవుడు సమాజానికి పూర్తిగా అర్థం కాలేదు అని ఆయనను నమ్మిన వారు చేస్తున్న క్రియలను బట్టి, వారి మాటలను బట్టి మనం ఇట్టే చెప్పొచ్చు, దేవుడికి లేదా దేవుడి మనస్సును అర్థం చేసుకున్న వాళ్ళు చాలా కొద్దిమంది. దేవుడు మనకి లేఖనాల ద్వారా అర్థమవుతాడు. లేఖనాలలో ఆయా సందర్భాలలో ఆయన రాయించిన మాటల ద్వారా దేవుడు తండ్రి మనస్సు మనకి అర్థమవుతుంది. ఈరోజు సహజంగా సమాజంలో పరిశుభ్రత అన్న మాట అందరికీ తెలుసు. పరిశుభ్రంగా ఉంటారు, అందరూ చాలా నీట్గా ఉంటారు. ఈరోజు శుభ్రత కొరకు ఎన్నో ప్రోడక్ట్స్ సమాజంలోకి వచ్చేసాయి. చేతులు కడుక్కోవడానికి ఒకటి, మొహం కడుక్కోవడానికి ఒకటి, మొహానికి ఎన్ని రకాల క్లీనింగ్ పర్ఫ్యూమ్స్ కానీ, షాంపూస్ కానీ, సోప్ ఆయిల్స్ కానీ ఎన్ని వచ్చాయి చూడండి. ఈ శరీరాన్ని కడుక్కోవడానికి శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. శుభ్రత పెరిగింది. కరోనా పట్టించి మరింత పెరిగింది. మనిషి పరిశుభ్రంగా ఉండాలనుకుంటున్నాడు, మంచిది, ఉండండి అని దేవుడే చెప్పాడు. కానీ పరిశుద్ధత అన్న దాంట్లో మనిషి చాలా వెనకబడిపోయాడు. కనీసం పరిశుద్ధత అంటే ఏంటో కూడా అర్థం కాని స్థితిలో మనిషి ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఈ పరిశుద్ధత దీనికి వ్యతిరేక పదం రాయాలి అంటే ఇంటూ పెట్టి ఏమని రాయాలి? అపరిశుద్ధత, లేదంటే మరొక పర్యాయ పదం పాపం. దేవుడి దృష్టిలో మనుషులు రెండు వర్గాలు. ఒకటి పాపాత్ములు, రెండు పరిశుద్ధులు. మనుషులకు ఉన్నట్టుగా కులాలు, మతాలు, ప్రాంతీయ భేదాలు, భాషను బట్టి విభేదాలు ఇవన్నీ దేవుడికి లేవు. మనుషుల్లో దేవుడు చూసేది రెండు రకాలు. ఒకటి పాపులు, రెండు పరిశుద్ధులు. ఇంతకీ పరిశుద్ధత అంటే ఏంటి? ఇది పెద్దగా ఆలోచించుకోవలసిన పాఠమండి. పరిశుద్ధత అంటే ఏముంది? పాపం చేసిన ప్రతివాడు పాపి. పాపాన్ని యేసుక్రీస్తుల వారి రక్తంలో కడుగుకున్న ప్రతివాడు పరిశుద్ధుడు. ఏముంది ఇందులో అనుకుంటున్నారా? ఉంది. పరిశుద్ధులు అనగానే చాలామంది ఎలా ఆలోచించారంటే, మేము క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, ప్రస్తుతానికి మేము వ్యభిచారం చేయటం లేదు, దొంగతనం చేయటం లేదు, హత్యలు మర్డర్స్ ఏమి చేయటం లేదు, కనుక మేము పరిశుద్ధులమే అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ బైబిల్ను లోతుగా పరిశీలించినప్పుడు పరిశుద్ధుడికి ఉండవలసిన క్వాలిటీస్ చాలా చెప్పింది బైబిల్. ఈ వారం కొన్ని చెప్తాను, వీలైతే వచ్చే వారం కొన్ని చెప్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, రాసుకోండి. ఎందుకంటే పరిశుద్ధత ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యం, చాలా అవసరం. ఎందుకంటే భూమి మీద మనుషుల్లో దేవుడు బాగా ఇష్టపడే క్వాలిటీ ఏదైనా ఉంది అంటే పరిశుద్ధత. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటున్నారో వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం, చాలా ఇష్టం. మీకు అర్థమవుతుంది ముందుకెళ్ళేసరికి. ఎందుకంటే దేవుడు అనగానే తన చుట్టూ ఉన్నవన్నీ కూడా పరిశుద్ధమైనవి. తన చుట్టూ ఉన్నవన్నీ కూడా పరిశుద్ధమైనవి. ఉదాహరణ, ఆయన నామం, ఆయన పేరులో ఏముంటుంది తెలుసా? పరిశుద్ధత. ఆయన నామానికి ఏమైనా కలంకం ఉందా? మన నామానికి బోల్డ్ అని ఉంటాయి. మన పేరు చెప్తే చాలు చిట్ట ఓపెన్ అవుతూ ఉంటుంది, అంతే కదండి. దేవుడి పేరు అనగానే పరిశుద్ధమైన పేరు అది. యెహోవా.
యేసుక్రీస్తు అనగానే ప్రపంచానికి ఒక వైబ్రేషన్ అనమాట ఈ రెండు పేర్లు. యెహోవా అనగానే తండ్రి, యేసుక్రీస్తు అనగానే అందరికి టక్కును గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? పరిశుద్ధుడు. పేరు పేరు చెప్తుంటేనే ప్రజలకు ఏం గుర్తొస్తుంది? పరిశుద్ధత. మన పేరు చెప్తే మీరు ఆలోచించుకోండి. మన పేరు చెప్తే ప్రజలకు ఎన్ని గుర్తొస్తాయి? ఎన్ని పాపాలు గుర్తొస్తాయి, ఎన్ని గొడవలు గుర్తొస్తాయి, ఎన్ని నేరాలు గుర్తొస్తాయి, ఎన్ని మాటలు గుర్తొస్తాయి, ఎన్ని పాపపు క్రియలు గుర్తొస్తాయి మన పేరు చెప్తే. దేవుడు పేరు చెప్పగానే మనకు టక్కును గుర్తొచ్చేది ఒకటే, పరిశుద్ధుడండి. యేసుక్రీస్తు పరిశుద్ధుడండి. యెహోవా అసలు ఆయన శరీరంతో ఈ లోకానికి రాలేదు, అసలు పాపం అంటే ఏంటో కూడా ఆయనకి తెలీదు. యెహోవా పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, శరీరం ఎత్తు కూడా ఈయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తుల వారు అంటే ఆయన నామం పరిశుద్ధమైనది. కీర్తన గ్రంథం జాగ్రత్తగా రాసుకోండి. టక్ టక్ మన టైం అయిపోయింది ఈరోజు. కీర్తన గ్రంథం 11వ కీర్తన 4వ వచనం దావీదు గారు అంటున్నారు, యెహోవా, కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధ ఆలయములలో ఉన్నాడు. యెహోవా సింహాసనము. చూసారా, ఆయన ఎక్కడున్నాడట? దేవుడు ఎక్కడుంటాడట? పై ముందు రాయబడిన పదం యెహోవా పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన స్థలం, ఆయన ఉండే స్థలం కూడా ఎలా ఉండాలి? చూసారా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అని మనకి ఇంతకాలం తెలుసు. బాగా వినాలి పాయింట్. దేవుడు పరిశుద్ధుడే, పరిశుద్ధుడైన దేవుడు ఉండే స్థలం కూడా చూసారా. ఏమన్నా నేను మాట్లాడుతాను, మనం చాలా శుభ్రంగా ఉంటాం. అన్నిసార్లు ఈ శుభ్రత పాటించడానికి వీలు పడుతుందా? బస్సులో ఎక్కాం, ఒకటే సీట్ ఉంది, ఆ సీట్కే మీద గుట్క వేసి ఉన్నాడు. మీరు చెప్పండి, కూర్చుంటారా? నేను నుంచుంటాను అన్న చేయొద్దండి ఎవరైనా. అమ్మ గుట్కా ఉందని నేను కూర్చోను అంటారా? ఇంటికి పోయి బట్టలు ఇప్పేసి స్నానం చేసుకుందాంలేండి. మరి ఇప్పుడు అంత దూరం ఎలా నిలబెడతాం? ఉన్నది ఒకటే సీటు, నోరు మూసుకుని పేపర్ అట్టు తుడుచుకున్నా, ఏం లేకపోతే ముక్కెలా మూసుకుని అంతే. ఏమంటే మనం అందరూ హాస్పిటల్కి వెళ్తామండి, ఎవరు పేషెంట్ చూడడానికో, లేదంటే మన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి సర్వీస్ చేయడానికో వెళ్తామండి. హాస్పిటల్ అంతా శుభ్రంగా ఉంటుందా? అడ్జస్ట్ అవుతామా లేదా? మనం అవుతాం, అన్నట్లుగా అడ్జస్ట్ అయిపోతాం. అలాగే పాపానికి కూడా అడ్జస్ట్ అయిపోతాం. ఏముందిలేండి, జాగ్రత్తగా ఎవరండి. దేవుడు అనగానే అసలు అడ్జస్ట్మెంట్లు ఏముండవు. నేను పరిశుద్ధుడిని, నా నామం పరిశుద్ధమైంది, నేను ఉండే స్థలం దావీదు ఎంత బాగా గెస్ చేశాడంటే దేవుణ్ణి. ఆయన ఎక్కడుంటాడట? పరిశుద్ధ ఆలయములో ఉంటాడు. ప్రజెంట్ పరిశుద్ధ ఆలయం ఏంటి చెప్పండి? ప్రస్తుతం ప్రజెంట్ పరిశుద్ధ ఆలయం ఏదంటే సంఘంలో ఉంటాడంతే, ఇంక బయట ఎక్కడ తిరగడు. ఆ బస్ స్టాప్ల వెనకాల మనం తిరుగుతున్నట్టు, ఆ విమానాశ్రయాల చుట్టూ, ఆ పెళ్ళిళ్ళకి, ఆ ఫంక్షన్లకి, ఆ ధోతి ఫంక్షన్లకి, ఆ గోచి ఫంక్షన్లకి తిరగడైనా. మనం ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తాం. ఆయన మాత్రం ఉండాలి అంటే ఆ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ ప్లేస్ ఎలాంటిది అయి ఉండాలి? పరిశుద్ధమైంది. పాపుల దగ్గర చెచ్చే అసలు కంపే నాకు గిట్టదంటాడు దేవుడు. బాగా వినండి, ఈరోజు ఈ పాఠం మీకు కరెక్ట్గా ఎక్కితేనండి పరిశుద్ధంగా లైఫ్ని ఎలా లీడ్ చేయాలో అర్థమవుతుందండి. ఎక్కడ పడితే అక్కడ ఉండం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాం. నీ మాట, నువ్వు ఉండే స్థలం అన్నీ కూడా నువ్వు ఎలా ప్రిఫర్ చేసుకోవాలి, ఎలా ఆలోచించుకోవాలంటే పరిశుద్ధులు ఉండే చోటేనా. ఎందుకంటే మన తండ్రి ఎలా ఉంటున్నాడంటే దాన్ని అలా మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన యెహోవా తన పరిశుద్ధ ఆలయములలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధ దగ్గరే ఉంటాడు, పరిశుద్ధత ఉన్న చోటే ఉంటాడు ఆయన. మనం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాం. ఆయన అలాంటి కాదు. ఇంకోటి చెప్తాను, 20వ కీర్తనకి రండి. 20వ కీర్తన 2వ వచనం. 20వ కీర్తన 2వ వచనం అండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. అంటే తండ్రి పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. ఇంకో కీర్తన చూస్తారా, 68వ కీర్తన 35. అంటే ఎన్ని చోట్ల దావీదు గారు దేవుణ్ణి ఎంత బాగా మనకి పరిచయం చేస్తున్నాడు చూడండి. దేవుడు అనగానే ఎక్కడుంటాడు? 68వ కీర్తన 35. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. సరే, పరిశుద్ధ స్థలములలో దేవుడు
బేకర్ అంటే ఆయన స్థలాలన్నీ కూడా ఎలాగున్నాయి? పరిశుద్ధం, 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 పరిశుద్ధం. ఒక్క యేసుక్రీస్తుల వారేనండి పాపుల దగ్గరికి వచ్చాడు, పాపుల మధ్యలో ఉన్నాడు. అది కూడా ఎంతకాలం? 33.5 సంవత్సరాలు మాత్రమే నేను మీతో ఉంటాను. మీ పాపాలు ఎలా కడుక్కోవాలో చెప్తాను, పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో చూపిస్తాను. పాపుల మధ్య పవిత్రుడిగా బ్రతికి వాళ్ళ పాపాలు ఏమీ అంటించుకోకుండా పరిశుద్ధత అంటే ఇది, పవిత్రత అంటే ఇది అని అలాగా ఆ పాపుల మధ్యలో, ఆ పాపుల కొరకు ప్రాణం పెట్టి అందరి మధ్యలో నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు, తండ్రి దగ్గరికి, పరిశుద్ధ స్థలానికి, పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే దేవుడు అనగానే ఎప్పుడూ కళ్ళ ముందు పరిశుద్ధతను కోరుకునేవాడు. ఇది ఈ మైండ్ సెట్ మనకు అలవాటు అవ్వాలంటే, మనం మాట్లాడుతున్న వ్యక్తిలో ఏమన్నా పాపము, చెడు, కీడు కనపడుతుంది అనుకోండి, తగ్గించేయాల, స్నేహం తగ్గించాలా, సహవాసం తగ్గించాలి. ఎందుకంటే పాపానికి పరిశుద్ధతకి ఒక చోట పొత్తు అనేది కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, కుదరదు. మీకు కుదురుతుందంటే మీరు ఎక్కడో పరిశుద్ధత విషయంలో రాజీ పడుతున్నారు. బాగా ఆలోచించుకోండి అని చెప్పేది. కుదరదు. ఆయన పరిశుద్ధ స్థలాలలో ఉంటుడే. మనం ఎక్కడ ఉంటున్నాం? మన మాటలు ఎలా ఉంటున్నాయి? మన క్రియలు ఎలా ఉంటాయి? మన కూర్చుండే ప్లేస్లు ఎలాగ ఉంటాయి? దావీదు గారి కీర్తన మీకు తెలియదు కదా, మొదటి కీర్తనలోనే చెప్పాడు. ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, చదువుదామా, మర్చిపోయాం కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున. చూసారా, మొదటి కీర్తనలో ఏం చెప్తున్నాడంటే వాళ్ళతో మీరు ఉండకండి. అదేంటది? పరిశుద్ధుడు కదా, పవిత్రుడు కదా, పొత్తేంటి వాళ్ళతో పెట్టావు? నిన్ను పాడు చేస్తారు, నీతో పాపం చేయిస్తారు. నీకు తెలియకుండానే వాళ్ళు మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఉంటుందండి. ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక రకమైన లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళకి. అవి నెమ్మదిగా మనకు అంటుకుంటూ ఉంటాయి. మన మాట అపవిత్రతం అవుతుంది, మన చూపు అపవిత్రం అవుతుంది. మన జీవితానికి, పరిశుద్ధంగా బ్రతకవలసిన మన జీవితానికి అపవిత్రత అనేది అంటుకుంటూ ఉంటుంది. ఆయన పరిశుద్ధ స్థలాలలో ఉంటాడు. రెండో చెప్తాను, ఆయన నామం. ఇందాక చెప్పాను కదా, దేవుడి పేరు అనగానే చాలా వచనాలు ఉన్నాయి. ఒకటి చూపిస్తాను, అంటే మచ్చుకు అన్నట్లు ఒకటి చూపించుకుంటూ వెళ్తాను. కీర్తన గ్రంథం తీయండి, 33వ కీర్తన 20వ వచనం. 33వ కీర్తన 20వ వచనం. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము అంది. మనం నమ్మింది పరిశుద్ధుడిని గనక, పవిత్రుడిని గనక, ఆయన యథార్థవంతుడు గనక, పక్షపాతం లేనివాడు గనక, ఆయనలో ఏ లోపము మనకు కనపడదు గనక, మనం ఆయన్ని నమ్మినందుకట మన హృదయం ఎలాగుందట? సంతోషంగా ఉంది. అదే చెడ్డోడిని నమ్ముకుంటే, అపవిత్రమైన వాడిని నమ్ముకుంటే, వాళ్ళ జీవితాలలో పాపము కనబడుతున్న వాడిని మనం నమ్ముంటానండి, ఈరోజు మన జీవితాలు బాగోవు. మనం నమ్మింది పరిశుద్ధుని కనుక మన జీవితాలు బాగున్నాయి, మన బ్రతుకులు బాగున్నాయి, మన పిల్లలు బాగున్నారు, మన మాటలు బాగున్నాయి, మన కుటుంబాలు బాగున్నాయి. మనం కాస్త కోస్తో క్షేమంగా ఉన్నామంటే మనం నమ్మిన దేవుడే కాదు, ఆయన నామం కూడా ఎలాంటిదట? పదాలు చూసారండి, ఆయన పరిశుద్ధ నామం. చూడండి ఎంత బాగా రాస్తున్నాడో. మనము యెహోవా పరిశుద్ధ నామమందు, మనం నమ్మిన దేవుడి నామమే అలాంటిదట, పరిశుద్ధమైంది. నామం పరిశుద్ధమైందా? పేరు పరిశుద్ధమైందా? సరే, ఎలాగుంది బైబిల్? ఇంకా అయిపోలేదు. మొదట ఏం చెప్పాను? ఆయన ఉండే స్థలం పరిశుద్ధమైంది. ఇప్పుడు ఆయన నామం పరిశుద్ధమైంది. ఆయన భూమి మీద ఒక మందిరం కట్టడానికి పర్మిషన్ ఇచ్చాడు. తొలుత మందసం కానివ్వండి, తర్వాత సొలొమోను కట్టిన బంగారపు దేవాలయం కానండి. ఆ రెండింటిని ఎలా ఉంచాడు చెప్పండి? పరిశుద్ధం. పరిశుద్ధ ఆవరణం, అతి పరిశుద్ధ ఆవరణం. చూసారా, ఆలయం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధం. మీకు దేవుడు పేరెత్తగానే కనబడుతున్నవన్నీ ఏం కనబడతాయంటే పరిశుద్ధత, 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 పరిశుద్ధత. ఇది చూడండి, ఇప్పుడు కీర్తన గ్రంథం 65వ కీర్తన 4వ వచనం చూడండి. అసలు కీర్తనలు చదువుతానండి దేవుడు అర్థమవుతాడండి. కీర్తనలు చదవాలి బాగా. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత
చూసావా, ఆయన పరిశుద్ధ మందిరానికి వెళ్ళిన తర్వాత మనకేం జరుగుతుందట? మేలు, తృప్తి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాకే మన జీవితాలకి మేలు జరిగిందండి. ఇక్కడికి వచ్చాకే మన జీవితాలకి తృప్తి దొరికిందండి. ఉన్నాం దేవుళ్ళలో, క్షేమంగా ఉన్నాం, దేవుడి కోసం బతుకుతున్నాం, చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం, ఈ తృప్తి ఉంది. ఇక్కడ లోకంలో బ్రతుకుతున్న వాడికి కోట్లు ఉండొచ్చు కాక వాడికి ఏమి లేదు, తృప్తి లేదు. ధనం ఉంది, తృప్తి లేదు. అధికారం ఉంది, తృప్తి లేదు. ఎవడ వెనకాల పొడి చేసి చంపేస్తాడో తెలీదు. డబ్బు ఉంది, తృప్తి లేదు. మంచి పోస్టు, అధికారం ఉంది, లేదంటే ఉద్యోగం, పెద్ద ఉద్యోగం ఉంది, తృప్తి లేదు. 4 రోజుల క్రితం అండి ఒక పెద్ద ఆయన చనిపోయాడండి. శాంసంగ్ కంపెనీ CEO చనిపోయాడు. ఎందుకు చనిపోయాడని రాస్తే నేను ఆశ్చర్యపోయానండి. వాడు ఎందుకు చనిపోయాడు తెలుసండి? రోజుకి 16 నుంచి 18 గంటలు పనిచేసాడట ల్యాప్టాప్ ముందు కూర్చొని, కంపెనీ బాగుండాలని. మెదడులో ఉన్న ఈ నరాలన్నీ దెబ్బతినేసండి, పక్షవాతం వచ్చి చచ్చిపోయాడు వెంటనే. కంపెనీ ఉంది, పేరుంది. శాంసంగ్ అంటే చిన్న కంపెనీయా? ఫోన్ కొనుక్కోవడానికే కష్టం మనకి, ఆయనకి ఏకంగా కంపెనీ ఉంది. తృప్తి ఉందా? ఏమన్నా 18 గంటలు పని చేయటం ఏంటండి? ఒక 10 గంటలు పని చేసి మిగతా గంటలు పడుకోవచ్చు కదండి. అబ్బాబ్బాబ్బే, నా కంపెనీ ఇంకా పెద్దదవ్వాలి, నేను ఇంకా కోటీశ్వరుని అయిపోవాలి, నాకు ఇంకా బాగా డబ్బులు. అంటే తృప్తి లేని జీవితాలు ఇలాగ అంతమైపోతాయి అంటున్నాను నేను. తృప్తి లేని జీవితాలు ఇలాగ ఎండ్ అయిపోతాయి. అదో రకంగా ఏమంటే అలాగ మధ్యలో అలాగ నాశనం అయిపోతాయండి తృప్తి లేకపోతే. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నాను, మనకు వచ్చిన తృప్తి ఉన్నదాంతో క్షేమంగా ఉంటున్నాం, హాయిగా ఉంటున్నాం, లోక ఆశలను చంపుకున్నాం, దేవుడి కోసం బ్రతుకుతున్నాం. ఏమంటే దేవుడి కోసం ఏమైనా ఖర్చు పెడుతున్నాం, ఈ ఖర్చు పెట్టిందంతా పరలోకంలో మనం అనుభవిస్తామన్న చక్కటి ఒక ఏమంటే ఆ బలం మనకు వచ్చింది దేవుడి వలన. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా కీర్తన, ఎంత బాగుంది చూసారా మాట. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములో నాకు జరిగిన మేలు చేత మేము తృప్తి పొందేదము. సరే, మమ్మల్ని ఎప్పుడు నీ మందిరంలో పెట్టి మమ్మల్ని కాపాడుకుంటున్న దేవా. నిజంగా మీరు ఈ వచనం మీ జీవితంలో పెట్టి ఆలోచించండి. నేను సంఘానికి వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఎన్ని మేలులు జరిగాయి, నేను ప్రభులోకి వచ్చిన తర్వాత నా జీవితంలో ఎన్ని మేలులు జరిగాయి, ఎన్ని అద్భుతాలు జరిగాయి. ఒకసారి ఒకరోజు నా క్యారెక్టర్ ఏంటి భూమి మీద, అసలు నా మాటలు ఎలా ఉండేవి, నా చేష్టలు ఎలా ఉండేవి, ఈరోజు ఏంటి నా క్యారెక్టర్, ఈరోజు ఏంటి నా జీవితం, ఈరోజు నా కుటుంబం ఏంటి, నా పిల్లలు ఏంటి, ఎంత ఎంత పద్ధతిగా ఉన్నాం, ఎంత ఏమంటే చక్కగా ఉన్నాం. ఇదంతా మనకి జరిగింది అంటే దేవుని మందిరం, దేవుడి సంఘం. మళ్ళా చెప్తాను, దేవుడి సంఘం ఇది మనకి చేసింది తృప్తి. హాయిగా ఉన్నాం ఈరోజు. ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారంటే 4వ వచనంలో అంటున్నాడు, నీ పరిశుద్ధ ఆలయము చేత. అంటే ఆయన ఆలయం కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధం. దేవుడు అనగానే నిలువెల్లా మనకు కనబడుతున్నది పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం. చివరికి ఆయన దగ్గర ఉన్న దూతలు కొంచెం అటు ఇటు కొన్నా పర్లేదండి, లోపాలు ఉన్న వెనకాల వేసుకొని తిరుగుతాను అన్నాడా? నా ఏమనంటే తొక్కి నారదీసి పాతాలని గెంటేస్తాను. దూతలన్నీ ఎలాగుండాలా? పరిశుద్ధం. అసలు పాపము పాపాత్ములకి చోటు లేదు అంటే ఎవరి దగ్గర అంటే దేవుడి దగ్గర. యోధాపత్రిక తీయండి ఒకసారి, యోధాపత్రిక రాసుకోండి ఇవన్నీ. యోధాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోధాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1వ అధ్యాయం ఉంటుంది, 15వ వచనం. అందరికీ నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో ఎవరితో వస్తున్నాడట? తన వేవేల పరిశుద్ధుల పరివారం. ఎవరళ్ళు? దూతలు. బబ్బబ్బబ్బబ్బా, ఒక్కొక్కడిని ఒప్పించేస్తాడట. ఒరే నువ్వు ఈ పాపం చేసావు కదా, ఈ మాటలు మాట్లాడావు కదా అని ఒప్పించడానికట దూతలను వేసుకుని వస్తున్నాడట. నేను క్రీస్తు న్యాయపీఠం మీద ఏం జరుగుతుందని తెగ చెప్తున్నాను బయట లైవ్లో మీటింగుల్లో. మీరు వినండి, లింకులు ఉంది. నిజంగా ఆ ప్రసంగం విన్న ప్రతి చోట, ప్రతి సంఘానికి, ప్రతి గ్రామానికి భయం వేస్తుందండి. అమ్మో, క్రీస్తు న్యాయపీఠం ఎదుటి ఇది జరుగుతుందా? ఏం జరుగుతుందంటే తన వేవేల దూతలతో దేవుడు వచ్చి మనుషులలో పాపం చేసిన వాళ్ళందరినీ ఎడంవైపు, చక్కగా దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళందరినీ కుడివైపు పెట్టి మనుషులు చేసిన ప్రతి పాపము మనుషులు అందరి ముందు క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహిర్గతం అయిపోతాయి.
ఈరోజు మనం మనుషులకు తెలియకుండా రహస్యంగా పాపాలు చేయొచ్చు, నేరాలు చేయొచ్చు, మనుషులు దొరకపోవచ్చు. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట అన్ని బయటకు వస్తాయి. అవన్నీ బయటకు తీయడానికి యేసుప్రభువు వస్తున్నాడట. ఎవరిని వేసుకుని? ఆ పదం చూసారండి ఎంత బాగుందో, పరిశుద్ధుల పరివారం అట. అంటే ఆయన వెనకాల ఉండే దూతలన్నీ కూడా ఎలాగుంటాయి? పరిశుద్ధంగా. మన వెనకాల తిరిగే దూతలన్నీ కూడా ఎలాగుంటాయి? మన వెనకాల దూతలు తిరుగుతాయి. మనల్ని ముంచేయడానికి, మనకు బుద్ధులు నేర్పించడానికి, మనకి పాపం నేర్పించడానికి, మనకు లోకాశలు నేర్పించడానికి మన వెనకాల ఉంటాయి దూతలు. మనల్ని నాశనం చేసే దూతలు, మనల్ని చెడు మార్గంలో నడిపించే దూతలు. మన వెనకాల మంచి దూతలు ఉండవు. ఆయన పరిశుద్ధుడు కనుక వెనకాల ఎవరు నేర్చుకున్నాడు? పరిశుద్ధ దూతలు. అంటే పరిశుద్ధుడు. బాగా వినండి, అసలు డెప్త్ అర్థం కాలేదండి. పరిశుద్ధులు అంటే డెప్త్ ఏంటంటే, పరిశుద్ధుడు అనగానే తన చుట్టూ ఎప్పుడు కూడా ఆ వాతావరణం అంతా ఎలా ఉండాలా? పరిశుద్ధం. తన చుట్టూ ఉండే వాళ్ళు పరిశుద్ధులు, మాట్లాడే మాటలు పరిశుద్ధమైనవి, తీసుకునే నిర్ణయాలు పరిశుద్ధమైనవి, ఆలోచించే ఆలోచనలు పరిశుద్ధమైనవి. ఎప్పుడు కూడా దేవుడు అనగానే పరిశుద్ధత అంతే. ఆయన గురించి నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో, ఆయన పనులు నువ్వు ఎప్పుడైతే ఉంటున్నావో, అది పరిశుద్ధత, పవిత్రత. ఇంకా దీనికి మించి నువ్వు ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా పాపం. దేవుడు ఆ జీవితాన్ని నుండి తట్టుకోలేడండి. ఆ జీవితాన్ని తట్టుకోలేడండి. బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు వస్తాను. ఇంకా చెప్పాలి. ఆయన దూతలు పరిశుద్ధమైనవి అని రాసుకున్నారు కదా. ఆయన వాక్యం గురించి ఏమని చెప్పాడు? ఆయన వాక్యం ఎలా, ఇక్కడే ఉన్నారు కదా, యోధ పత్రికలో ఉన్నారు కదా. మంచి మాట చూపిస్తాను. 20 వచనం చదివండి కింద. 20. ప్రియులరా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయొచ్చు. చూసారా, మిమ్మును మీరు మనం దేని మీద కట్టుకుంటున్నాం చెప్పండి? వాక్యం మీద కదా మన జీవితాన్ని కట్టుకుంటుంటా. ఆ వాక్యం ఎలాంటిదట? పరిశుద్ధమైంది. ఏమంటే తర్వాత ఉన్న పదం చూసారా? యేసుక్రీస్తుల వారి తర్వాత మన హృదయంలోనికి పంపించిన ఆయనకి దేవుడు ఏమని పేరు పెట్టుకున్నాడు? పాపా. అంటే ఎటు చూసిన ఆయన మాట, ఆయన క్రియలు, ఆయన పంపే మనుషులు అన్నీ కూడా ఎలాగున్నాయి? పరిశుద్ధం, 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 పరిశుద్ధం. ఇప్పుడు పాటల్లోకి వచ్చాను. ఇదంతా మైండ్లో పెట్టుకుని ఎవరు పరిశుద్ధులు భూమి మీద? ఇదంతా మైండ్లో అన్నవాళ్ళు మీకు. దేవుడు తన చుట్టూ ఉన్న ఆలయం, తన ఉండే స్థలం, తన చుట్టూ ఉండేవారు, తన ఆలయం, తన వాక్యం, తన యెరూషలేము పట్టణం అంటాడు. ఆ పట్టణం గురించి కూడా ఏమని రాస్తాడంటే పరిశుద్ధ పట్టణం అంటాడు. అంటే ఆయన మాట ఏమంటే పరిశుద్ధత పరిశుద్ధ అన్న పదం అసలు బైబిల్లో కొన్ని వేలసార్లు రాశాడండి దేవుడు. వేలసార్లు రాశాడు. ఇష్టం ఆయనకి, అంత ఇష్టం. ఏమంటే దేవుడికి బాగా పరిశుద్ధత ఇష్టం, మనిషికి బాగా పాపం ఇష్టం. ఇంటుగా ఉంటాయి ఎప్పుడు ఇలాగా. వ్యతిరేక పదాలు రాయండి అంటే దేవుడికి వ్యతిరేకంగా ఇలాగ ఇంటేసి నిలబెట్టాలంటే ఎవరిని నిలబెట్టాలి? మనిషిని. ఆయన పరిశుద్ధుడు, వీడు పాపి. బైబిల్లో ఇప్పుడు అసలు పరిశుద్ధత అనగానే చాలా చెప్పాడు క్వాలిటీస్ అండి. నాకు టైం లేదు కదా, ఒకటి చెప్పి వదిలేస్తాను ఈరోజు. వీలైతే రెండో వారం ఇంకో కోణం ఆలోచిద్దాం. బాగా వినాలి ఇది. మీరు పాపంతో పోరాటం చేయాలి, కానీ మీరు రాజీ పడిపోతున్నారని స్టార్ట్ చేశాడు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. 11వ అధ్యాయం అంతానేమో విశ్వాస వీరుల జాబితా చెప్తాడు. వాళ్ళు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా బ్రతకడానికి భూమి మీద ఎన్ని పోరాటాలు చేశారో, ఎన్ని దెబ్బలు తిన్నారో, చివరికి తలనరికించేసుకున్నారు, రంపాలతో కోయించుకున్నారు. ఒరే మీరు ఏమైనా చేయండి, మేము పాపం చేయం, పరిశుద్ధులుగానే బతుకుతామని మొత్తం మీద వాళ్ళ పరిశుద్ధతను చూపించడానికి ప్రాణాలు కూడా వదిలేశారు. అది 11వ అధ్యాయం. వదిలేసి 12వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రారంభంలో అంటున్నాడు, ఇంత పెద్ద సాక్షి సమూహం నీకు పరిశుద్ధులుగా బ్రతికి సాక్ష్యం ఇస్తున్నా, నువ్వు పరిశుద్ధుడుగా మారవా, నీ పవిత్రతను కాపాడుకోవని ప్రారంభించాడు. టైం అయిపోయింది కనుక షార్ట్ కట్లు వెళ్తానని జాగ్రత్త చదువుకున్న తర్వాత ఇక్కడ ఈ 12వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం, 3వ వచనం ఒకసారి, 4వ వచనం చదువుదాం డైరెక్ట్గా. 4వ వచనం చదివేస్తారనే మీరు చదువుకున్న తర్వాత 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటల్లో రక్తము కారునంతగా ఇంకా మీరు దానిని ఎదిరించలేదు అన్నాడు. అంటే పాపంతో పోరాడుతున్నప్పుడు అవసరమైతే మనకి ఏం కారాలట? రక్తం కారాలి. కానీ పాపంతో పోరాడుతున్నప్పుడు మనకి నష్టం జరిగినా సరే మనం ఊరుకోం, పాపానికి అడ్జస్ట్ అయిపోతాం. జాగ్రత్తగా వినాలి. ఇది చిన్న మాట కాదని నాకు బుర్ర వేడెక్కిపోయింది రాత్రి నిద్ర పట్టలేదు టైటిల్ వేసిన తర్వాత. అసలు ఒక్కొక్క బిట్టు అర్థమవుతుంది, నిద్ర పట్టడం లేదు.
మీరు పాపంతో పోరాడటంలో రక్తము కారునంతగా మీరు ఇంకా ఎదగలేదు అంటే పోరాడుతున్నావా, సరెండర్ అయిపోతున్నావా? సరే, పోరాడితే ఏం కారుతుందట? రక్తం. స్టెఫను పోరాడాడు పాపంతో, ఏం గారింది? రక్తం. యేసుప్రభు పోరాడాడు, ఏం గారింది? రక్తం. అపోస్తులు పోరాడారు, ఏం గారింది? రక్తం. ప్రవక్తలు పోరాడారు, ఏం గారింది? రక్తం. మనకి ఎందుకు కారట్లేదు చెప్పండి? ఎక్కడ పోరాటాలు వెళ్ళి సర్ది వెనకాల పెట్టి మేము మీరు ఒకటే, వాళ్ళతో ఆడితో సంకలో చేసేసింది అయితే ఇంకేం పోరాటాలండి పాపాత్ములతో. అంటే బాగా వినండి, ప్రభులోకి వచ్చేసాను, బాప్తీసం తీసేసుకున్నాను, పరిశుద్ధుడిని అయిపోయాను, అందరం అదిలో ఇది ఒకటి ఉందండి. లేదండి, పరిశుద్ధుడుగా దేవుడు మనల్ని బాప్తిస్మం ద్వారా చేశాడు, చర్చిలోకి సంఘంలోనికి నడిపించాడు. పరిశుద్ధుడుగానే వచ్చాం. పరిశుద్ధుడుగా వచ్చిన తర్వాత పాపం మీద పాపం, పాపం మీద పాపం మరలా చేయటం లేదా? చేస్తున్నాం. మరి పరిశుద్ధతను ఎలా నిలబెట్టుకోవాలి? అసలు ఏంటి పరిశుద్ధత అంటే? పరిశుద్ధుడికి ఉండవలసిన లక్షణాలు చాలా చెప్పాడండి. అందులో ఈ 12వ అధ్యాయంలో ఒక సంగతి ఉంది, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. ఈ 12వ అధ్యాయం అంతా చెప్తాడు. ఇప్పుడు 4లో స్టార్ట్ అయ్యాం కదా. నిజానికండి ఈ అధ్యాయం అంతా చదివించాలని అనుకున్నాడు, కానీ నాకు అనుకోని కారణాలు, డిస్టర్బెన్స్లు, టైం అయిపోయింది. చాలా చెప్తాడు. మీరు తండ్రి వలన శిక్షణ పొందాలి పాపంతో పోరాడడానికి. మీ తండ్రి సహాయంతో పాపాన్ని ఎదిరించాలి. దేవుడు నువ్వు పాపంతో పోరాడకుండా రాజీ అయిపోయినప్పుడు నిన్ను శిక్షిస్తాడు. ఆ శిక్షలో నుంచి నువ్వు శిక్షణ పొందుకోవాలి. పాపాన్ని ఎదిరించడానికి, అమ్మో దేవుడు ఒకప్పుడు పాపం చేస్తే నన్ను శిక్షించాడు అని ఆ శిక్షను బట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపం తెచ్చుకుని తిరిగి మరలా నువ్వు పాపం జోలికి వెళ్లకుండా పాపంతో గట్టి పోరాటం చేయాలని చెప్పుకొస్తాడు ఈ అధ్యాయం అంతా. చెప్పుకొచ్చి 12వ వచనానికి వెళ్దాం డైరెక్ట్గా. 12వ వచనం బాగా రాసుకోండి. ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి పాపముతో పోరాడకుండా పాపంతో మన దేహము మన జీవితము కలిసిపోవటం వలన మన చేతులట కాబట్టి వడలిన చేతులు ఏమైపోయినాయట? వడిలిపోయాయి. నెక్స్ట్, సడలిన మోకాళ్ళను బలపరుచుడి. అంటే ఇవన్నీ ఏమైపోయినాయి? శరీరంలో ఉన్న మోకాళ్ళు, అవయవాలు అన్నీ ఏమైపోయినాయట? సడలిపోనియట, ఒడిలిపోనియట. సడలిపోవటం, ఒడిలిపోవటం అంటే బాహ్యంగా కాదు, ఆత్మీయంగా. అంటే అవి పాపంతో పోరాటం చేయవలసినవి ఏమంటే బక్క చిక్కిపోయి, ఒడిలిపోయి, ఆ పాపంతో పోరాడడానికి బలం లేక బక్క చిక్కిపోయాయి. కనుక వాటిని మీరు ఏం చేసుకోవాలంటున్నాడు? బలపరచండి. అవయవాలను పాపంతో పోరాడడానికి బలపరచండి. నెక్స్ట్, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనండి. అంటే మొత్తం మీద పాపం వైపు, నేరం వైపు వెళుతున్న మీ పాదాలను, ఇంతకదే చెప్పాను, మనం ఎక్కడ తిరుగుతామంటే ఎప్పుడు ఎక్కడ తిరుగుతాం? పాపం చుట్టూ అయస్కాంతం లాగినట్లు లాగుతూ ఉంటుంది అది. అలా మనల్ని దాని చుట్టే మన ప్రవర్తన, మన మాటలు, మన జీవితం అంతా దాని చుట్టే రన్ అవుతుంది. వాక్యం పరిశుద్ధమైనది, దేవుడి సన్నిధి పరిశుద్ధమైనది, దేవుడి పనులు పరిశుద్ధమైనవి, దాని చుట్టూ తక్కువ తిరుగుతుంది మనది. ఎందుకంటే పాపము అయస్కాంతంలాగా మనల్ని ఆకర్షించింది. అదే చెప్తున్నాడు, అటు వెళ్ళకు, నీ పాదములకు మార్గములను ఏం చేయాలట? సరళం చేసుకో, మార్చే వద్దది. ఆ పాపం చుట్టూ తిరగటం వద్దన్నాడు. ఏమన్నా నిజంగా ఎంత బాగా రాయించాడు బైబిల్. నేను చాలాసార్లు చెప్తానండి, దేవుడు బైబిల్ను రాయించిన విధానం అండి చంటి పిల్లలకి చెప్పినట్టుగా మనకు అర్థం కావేమోనని ప్రతి సంగతి గుచ్చి 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 చెప్పడం ప్రారంభించాడండి. ఇప్పుడు మీ అవయవాలు బాగోలేదు, సడలిపోయాయి, పాపంతో పోరాడకుండా వాటితో సరెండర్ అయిపోయి బాగు చేసుకోండి అన్నాడా? ఇప్పుడు 13కి వెళ్దాం, 14కి వెళ్దాం. 14కి, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును ఇక్కడ వేసాడండి. నువ్వు బాగు చేసుకోలేదా నీ జీవితాన్ని? పరిశుద్ధంగా నీ జీవితాన్ని లీడ్ చేయటం లేదా? ప్రమాదం ఏంటట? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని ఎందుకు చూడ్డు? ఆయన చుట్టూ ఎవరు ఉండాలని ఆయన డిసైడ్ అయిపోయాడు. అది. సో మన జీవితంలో ఎటువంటి పాపమున్నా, నేరమున్నా, ఆయనకి నచ్చింది మన జీవితంలో ఏదున్నా వెళ్ళవండి. ఎంత క్లారిటీ ఇచ్చాడంటే, పరిశుద్ధులు మాత్రమే ప్రభువును చూస్తారు, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడటం ఎవడును ప్రభువును. అసలు నాకు ఈ పదం బుర్రలోంచి పోలేదండి. పాట రాశాను ఒకటే, విందురుగాను, నిన్న అదిరిపోయింది రికార్డింగ్.
ఫ్లూటు, కోరస్లు రికార్డింగ్ అయినాయి నిన్న. మన పాట వస్తుంది, రెండో పాట దీని మీదే. పరిశుద్ధంగా ఉండండి, ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టాడు. విందురుగాని అదిరిపోయింది అది. వచ్చే వారానికి కానీ పై వారానికి కానీ రఫ్ ఒక ఆడియో వస్తుంది, మీకు వినిపిస్తాను. ముందు మీరే విందురుగాని. యేసుక్రీస్తుల వారు ప్రాణ త్యాగంతో మనుషుల్ని పవిత్రులను చేస్తే ఆ పవిత్రతను విడిచిపెట్టి మరలా పాపంలోకి వెళ్ళి ఆయన బాధ పెడుతున్నారు. అది అసలు నా బుర్రలోంచి పోకుండా పాట రాశాను. తిరుగుతున్నప్పుడు అండి మనుషుల నేరాలు ఘోరాలు పరిశుద్ధులుగా చెప్పబడుతున్న వాళ్ళు చేస్తుంటేనండి అసలు మనస్సు కకలావికలం అయిపోతుందండి. ఆయన త్యాగం వృధా అయిపోతుంది, ఆయన రక్తం వృధా అయిపోతుంది, ఆయన సిలువ త్యాగం వృధా అయిపోతుంది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఏంటి పరిశుద్ధత అంటే? ఇలా ఏమని చదువుకుంటూ వెళ్ళాం కదా, ఇక్కడే నేను ఆగిపోతాను. ఇదే మన పాఠం, ఇదే ఒక్క రెఫరెన్సే మనకు చివరి వరకు మనం ఆలోచించేది. ఈ రెఫరెన్సే, ఇక్కడే ఉంది కథ అంతా. ఏముందంటే ఇక్కడ చదువుకోవడానికంటే ఇక్కడే ఉంది. నెమ్మదిగా చదువుదామే. 14వ వచనంలో ప్రతి పదము మనం ఆలోచిస్తే పరిశుద్ధుడు ఎవరో చెప్తున్నాడు, పరిశుద్ధుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. 14వ వచనం మళ్ళీ చదువుదాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు, ఆగండి, అందరితో సమాధానం. నెక్స్ట్ అందరితో అంటే ఇప్పుడు పరిశుద్ధత ఎవరితో కూడా కలిగి ఉండాలి? నేను పరిశుద్ధుడిని, నా తండ్రికి నాకు తెలుసు, బాబాయ్ నువ్వు అంటున్నారు. అలా కాదట. మన పరిశుద్ధత ఎవరితో కూడా కలిగి ఉండాలట? అందరితో. అంటే మనుషులు కూడా నిన్ను పవిత్రుడిగా గుర్తించాలి. అయిపోయి బుర్ర పాడైపోయి వెళ్ళలేదిక, నేను రాయలేదిక, ఇక్కడ ఆగిపోయినంతే. రాత్రంతా ఆగిపోయిన స్ట్రక్ అంతే. ఎలాగా ఇది? ఎలాగా విడగొడతాను, జాగ్రత్తగా వినాలి ఇది. మీరు అందరితో సమాధానం, మీరు అందరితో పరిశుద్ధత కలిగి ఉండండి అన్నట్టు. ఇప్పుడు జస్ట్ పరిశుద్ధుడికి ఉండాల్సిన క్వాలిటీలో క్వాలిటీ చెప్పాడు ముందు. ఏంటది? సమాధానము అన్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధులకు ఉండవలసిన లక్షణాలలో ఒక లక్షణం ఇది. ఏంటది? సమాధానం. ఇప్పుడు నేను భక్తి ఉంది, నాకు విశ్వాసం ఉంది, బైబిల్ చదువుతాను, పాటలు పాడతాను, ఎవరితోనూ సమాధానంగా ఉన్నాం. పరిశుద్ధుడినా కాదా? ఈ వచనం ప్రకారం అడుగుతున్నాను. అయిపోయిందా? పోయింది. ఇంకెందుకే వెళ్ళలేదు ఇక రాత్రంతా. పోయింది ఇదైతే. ఇక్కడ పరిశుద్ధత పోయిందా? పోయింది. ఈ రెఫరెన్స్ని బలం చేస్తా అంటే పరిశుద్ధుడు అనగానే వాడికి ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే వాడు అందరితో సమాధానంగా ఉంటాడు. వాడికి గొడవలు ఉండవు, వాడికి కక్షలు ఉండవు, వాడికి పగలు ఉండవు, వాడికి ప్రతీకారాలు ఉండవు. వాడు సమాధానంగా ఉంటాడు. అది పరిశుద్ధుని యొక్క లక్షణం. వీడే పరిశుద్ధుడు. ఇది కొత్తగా ఉంది కానీ ఇదే రైటు. కానీ నెమ్మదిగా అర్థమైంది మనకి. ఎందుకంటే మీకు ఇంకో రెఫరెన్స్ తెలుసు, మీ అందరికి తెలిసిన రెఫరెన్సే అది. ఒకడు బలిపీఠం దగ్గర అర్పణ ఇవ్వడానికి వచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, బాబు అర్పణ తెచ్చావా? నా వెరీ గుడ్ మై సన్, ఇచ్చే అర్పణ అన్నాడా? బాబు ఆగు బాబు అన్నాడు. చెప్పండి మై లార్డ్ చెప్పండి అంటే, నీకు ఇంకొకటితో గొడవ ఉంది కదా అన్నాడు. ఉందండి. ముందు ఆడు నువ్వు తేల్చుకుని తర్వాత అర్పణ గెట్ అవుట్ అన్నాడు. అంతేనా? అక్కడ ఉన్న రెఫరెన్స్ ఇంకేమైనా ఉందా చెప్పండి? అంతేనా? ఇంకేమైనా ఉందా? మొదట వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధానపడు, తర్వాత వచ్చి నాకు. అంటే ఇప్పుడు పరిశుద్ధుడు అనగానే దేవుడు కోరుకుంటున్న పరిశుద్ధులలో ఉండవలసిన ఒక లక్షణం ఏంటి? ఇప్పుడు అది మీరు సమాధాన పడిపోండి, మీరు కలిసిపోండి, మీరు ఒకటైపోండి, ఇద్దరు రండి, అప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా నాకు. నువ్వు అక్కడ పెద్ద తట్టుకుని వచ్చావు, ఏంటది? అర్పణ. ఇప్పుడు నీ అర్పణలో సైజ్ చూడనా, నీ హృదయంలో ఉన్న విరోధం చూడనా అంటున్నాడు. ఏం చూస్తాడట? ఎంత బాగుంది ఇది. నీ అర్పణ బకెట్, పెద్ద బకెట్తోనే తెచ్చావు. ఇప్పుడు అర్పణ చూడనా, నీ హృదయాన్ని చూడనా అంటే అర్పణ బాగానే ఉంది కానీ ఏం బాగలేదు? హృదయం బాగలేదు. హృదయం బాగోలేదండి. అందుకంటున్నాడు సమాధానము కూడా పరిశుద్ధతలో ఒక భాగం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు అనగానే పరిశుద్ధుడు కదా. ఇప్పుడు ఆయన పరిశుద్ధ జీవితంలో ఈ కోణాన్ని పెట్టి అప్లై చేసి చూద్దాం. ఏ కోణం? ఇప్పుడు యేసుక్రీస్తుల వారి జీవితంలో ఏమైనా పగలు ఉన్నాయా? కక్షలు ఉన్నాయా? విరోధాలు ఉన్నాయా? విభేదాలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఏముండవు. ఇంకోటి చెప్పనా,
అసలు లోకాధికారి వచ్చుచున్నాడు. ఆ రెఫరెన్స్లను చూపిద్దాం, టైం అయిపోయింది. ఏమన్నాడు? ఆ లోకాధికారి వచ్చుచున్నాడు కనుక ఆడితో మన గొడవ ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళిపోదామన్నాడు. ఆడి సంగతి ఏంటో చూస్తాను, నేను లోకాధికారిని అన్నాడా? ఏమండి, లోకాలను కలిగించిన ఆయన ఆఫ్టర్ ఆల్ ఎవడో లోకాధికారి వస్తే ఎందుకు వెళ్ళిపోతున్నాడు? గొడవ పెట్టుకుంటే, వాదనకి దిగితే పరిచర్య పాడవుతుంది. సో పరిశుద్ధుడు అనగానే వాడి జీవితంలో మనకి ఏం కనపడమంటే గొడవలు కనపడవండి. మొదట మీరు అందరూ మైండ్లో పెట్టుకోండి, సమాధానం తప్ప, ప్రేమ తప్ప గొడవలు, పగలు, కక్షలు కనబడని వాడు పరిశుద్ధుడు. యేసుప్రభు జీవితంలో అవేవి ఉండవు. యేసుప్రభు జీవితమే కాదు, మీరు భక్తులందరి జీవితాన్ని చూడండి, ఎవరి జీవితంలో ఇవేవి ఉండవండి. పరిశుద్ధులకు ఉండవలసిన ప్రథమ లక్షణం సమాధానం. తర్వాత ఆలోచిద్దాం, పెద్దవే, చాలా పెద్దవి ఉన్నాయి, తర్వాత ఆలోచించుకుందాం అవన్నీ. మొదట ఇక్కడ మనకి వచనం ఏం చెప్తుందంటే, మీరు అందరితోనూ సమాధానము, అందరితోనూ పరిశుద్ధతయు కలిగి ఉండుటకు. అంటే మన పరిశుద్ధత ఎవరితో కూడా కలిగి ఉండాలి అంటే మనుష్యులతో కూడా కలిగి ఉండాలి. అంటే మనల్ని పరిశుద్ధులుగా మనుషులు కూడా గుర్తుపట్టాలి. ఏమండి, ఒక మాట చెప్తానండి, నేను ఎంత మంచోడినో దేవుడికి తెలుసు అని అంటారు చాలామంది. ఇదో డైలాగ్. మరి నువ్వు మంచోడు అని దేవుడికి తెలుసు, నువ్వు మంచోడు అని పక్కోడికి తెలిస్తేనే వాడు మారుతాడు నిన్ను బట్టి. అర్థమైందా లాజిక్? మళ్ళీ చెప్పనా? నేను ఎంత సూపరో దేవుడికి తెలుసానంటే నువ్వు సూపరే, కానీ మాకు కనపట్టలేదు. అలాగా కనబడాలి, రాశాడు అక్కడ, అంతే, కనబడాలి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, న్యూస్ వేస్తాను. ఇప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధులే. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి మనకి పరిశుద్ధత కనపడుతుందో పాపం కనపడుతుందో మీరు చూడాలి. న్యూస్ చూపిస్తాను ఇప్పుడు, ఎందుకంటే విజువల్ చూస్తే కానీ చెప్పిన కంటెంట్ అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ పరిశుద్ధులేనండి, బాప్తీసాలు తీసుకున్నారండి, కానీ వీళ్ళు పని చేస్తున్నారు. ఈ పనిని బట్టి వాళ్ళల్లో మనకు పరిశుద్ధుడు కనపడుతున్నాడో పాపి కనపడుతున్నాడో మీరు చెప్పాలి. బొప్లే న్యూస్ ఇది, సౌండ్ వెనక్కి, ముందు వెనక్కి. దీంతో ఆదివారం వస్తే రణరంగమే కనిపిస్తోంది. ఆధిపత్య పోరుతో ఆ చర్చ్, పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరుతో ఆ చర్చ్ రెండుగా చీలిపోయింది. దీంతో ఆదివారం వస్తే రణరంగమే కనిపిస్తోంది అక్కడ. ఈ రచ్చతో తలలు పట్టుకుంటున్నారు భక్తులు. ఆదివారం వచ్చిందంటే ఈ చర్చిలో ఏదో ఒక రచ్చ ఉండాల్సిందే. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చర్చి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉంది. లూథరన్ చర్చిలో పాస్టర్ల ఆధిపత్య పోరు నిరంతరం నడుస్తూనే ఉంది. నిన్న ఆదివారం కూడా అదే సీన్ కనిపించింది. 2 వర్గాల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చర్చి కమిటీ 2 వర్గాలుగా చీలిపోయి 2 పాస్టర్ల కోసం గొడవకు దిగారు. చర్చి పాస్టర్ రెవరెండ్ మార్టిన్ ను ట్రాన్స్ఫర్ చేసి రెవరెండ్ నవకుమార్ ను గుంటూరు ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘం అధ్యక్షుడు మోడరేటర్ పరదేశి బాబు నియమించారు. ఈ ట్రాన్స్ఫర్ చెల్లదంటూ పాస్టర్ మార్టిన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆదివారం లూథరన్ చర్చిలో ప్రార్థన చేసేందుకు పాస్టర్లు మార్టిన్, నవకుమార్ ఇద్దరు రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక పెద్దలు గొడవ తేలే వరకు 2 పాస్టర్లు చర్చిలో ప్రార్థన చేయకూడదని జిల్లా సివాట్ ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ తో ప్రార్థనా కార్యక్రమం చేయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. చర్చిలో గొడవ జరుగుతుండటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లూథరన్ చర్చిలో గతంలో గొడవ జరిగి కొట్టుకుని 2 వర్గాలపై కేసులు పెట్టుకున్న సంఘటనని మరొక ముందే మళ్లీ తోపులాట, తీవ్ర పదజాలంతో దూషించుకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలండి, మీరు చెప్పండి, పరిశుద్ధులేనా? ఇప్పుడు అనండి పరిశుద్ధులని అనం. ఎందుకనం? పరిశుద్ధులైతే పరిశుద్ధుల మధ్యలో ఏముంటది? అది ఎవడు నేను సమాధాన పడను, ఎవడు నేను తగ్గించుకోను, ఎవడు నేను కలవను అంటున్నాడు అంటే ఏమంటే ఇన్నర్గా వాడు లోపల ఏదో పాపం ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ స్కానింగ్ మెషిన్ దేవుడి దగ్గరే ఉంది, మనకు తెలియదు. అది ఇది చాలా పెద్ద మాట, ఇది మీరు అర్థం చేసుకుంటే. నేను వాడితో కలవలేను, నేను వాడిని క్షమించలేను, వాడితో ఉండలేను అంటున్నామంటే మన లోపలండి దేవుడు స్కానింగ్ మెషిన్కి సంబంధించిన పాపం మీద ఇరుక్కుంది. అది బయటకు రావట్లేదు, అది పోవట్లేదు. లోపలికి వాక్యం వెళ్తే తన్నమని అది బయటకు తన్నుకుని వస్తుంది, బయటకు పోయినది వాక్యం వెళ్ళనివ్వటం లేదు, అది బయటికి రావటం లేదు, కలవలేకపోతున్నాం, సమాధానం లేకపోతుంది. అది పరిశుద్ధుల లక్షణం మాత్రం కాదు. అంటే బైబిల్లో మనం చదువుకున్న ఏ భక్తుడైనా ఇలాగ బహిరంగ గొడవలకు దిగినట్టుగా మనకి ఎక్కడైనా కనపడుతుందండి? కనపడుతుందా? అవసరమైతే కొట్టుకోండి, చంపుకోండి, తిట్టుకో, ఏమన్నా మమ్మల్ని నరికేసుకోండి అన్నారు తప్ప గొడవలకు దిగారా? యుద్ధాలకు దిగారా? ఫైటింగ్లకు దిగారా? వాళ్ళు ఎందుకు అలా ఉండిపోయారంటే వాళ్ళ లోపల ఏముంది? పరిశుద్ధత. ప్రాణం పెడతాం తప్ప గలిబిలి మాత్రం చెయ్యం. ప్రాణం పెడతాం తప్ప ఎవరికి హాని మాత్రం చెయ్యం.
మరలా చెప్తున్నాను, మనుషులతో మనం సమాధాన పడలేకపోతున్నాం అంటే, మనుషులతో మనం కలలేకపోతున్నాం అంటే పరిశుద్ధత ఇంకా పరిపూర్ణంగా మనలోనికి రాలేదు. పరిపూర్ణ పరిశుద్ధత కాదు అది, పరిపూర్ణ పరిశుద్ధత కాదు అది. అలాగని నేను ఇందాక చెప్తున్నాను ఒక జాగ్రత్త, పాపులతో కలమని చెప్పడం లేదు, ఎవరితో కలిసి ఉండమంటున్నాడు. ఇందా మనం చదువుకున్న మత్తయి సువార్త 5వ అధ్యాయం, నీ సహోదరునితో నీకు విరోధం ఉండకూడదు, నీకు పగ ఉండకూడదు, వాడిని ద్రోహి అనకూడదు, వాడిని వ్యర్థుడా అనకూడదు. పై చెప్తాడు 22లో, మీరు చదువుకున్నది 23 చదువుతాము, పైన కంటెంట్ చెప్పాడు 22లో, నీ సహోదరుని చూసి వాడిని వ్యర్థుడా అనకూడదు అంటాడు, ద్రోహి అనకూడదు అంటాడు. అంటే వాడికి నీకు ఏ గొడవలు ఉండకూడదురా అని చెప్పి 23 కలిసరికి ఆ విషయం చెప్పాడు. నువ్వు బలిపీఠం దగ్గరికి నాకు బాగానే అర్పణలు పట్టుకుని వస్తున్నావు, కానీ నీ అర్పణల కంటే నీ సమాధానం నాకు ముఖ్యం. ఒక మాట చెప్తానండి, మీకు ఇంకా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మన కుటుంబంలో భార్య భర్త లేదా తల్లి తండ్రి కొడుకు పిల్లలు ఇంట్లో యుద్ధం చేసేసుకుని, ఫైటింగ్లు ఆడేసుకుని, గొడవలు ఆడేసుకుని, ఆ గొడవలు యుద్ధాలు చుట్టుపక్కల ఇరుగు పొరుగు అందరికీ తెలిసిపోయిన తర్వాత ఆదివారం తెల్లబట్టలు వేసుకుని రోడ్డు మీద అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం బైబిల్ పట్టుకుని. వాళ్ళు ఏమంటారు చెప్పాలి, నాకు నిజం మాట్లాడుకుందాం. పరిశుద్ధులు వెళ్తున్నారు అంటారా? వీళ్ళ డ్రెస్కి వీళ్ళ జీవితానికి ఏమైనా సంబంధం ఉందారా అంటారా? నేను చాలాసార్లు చెప్తానండి, మా గల్లీకి ఒక ఆవిడ పేరు వెళ్ళిపోయింది. కుక్క వస్తే గొడవ, బస్సోడు స్పీడ్గా వెళ్తే గొడవ. ఎందుకంటే రోడ్డు పక్కన ఉంటుంది ఆవిడ ఇల్లు. వాళ్ళ మనవాళ్ళు ఆడుకుంటారట రోడ్డు మీద, వాళ్ళ మనవాళ్ళు ఆడుకుంటే ఎవడో స్పీడ్గా వెళ్ళకూడదు బండి మీద, వెళ్ళాడా ఆడ అంత చూస్తుంది. విషయం ఏంటి తెలుసా, అమ్మగారు ఆదివారం రోజు తయారైపోయి కలవ టెంపుల్కి వచ్చేద్ది. మా కాలనీ అంత పేరండి ఆవిడకి. రే పిల్లలతో చెప్తారు, ఆ క్రిస్టియన్ ఆంటీ ఇంటి వైపు వెళ్ళకరా అంటారు. పిల్లలతోనండి, వీళ్ళు కనుక వెళ్ళి వాళ్ళ పిల్లలతో ఆడుకున్నారనుకోండి, వాళ్ళ పిల్లోడు తప్పైనా సరే వీళ్ళ పిల్లల్ని కూడా అక్కడ వేసి గొడవలు. బౌరే మీరు ఎక్కడైనా ఆడుకోండి కానీ క్రిస్టియన్ ఆంటీ ఇంటి దగ్గర ఆడుకోకండి. అంత పేరు వెళ్ళింది చూసారా? పరిశుద్ధురాలికి వచ్చిన పేరు. పరిశుద్ధులా చెప్పండి. ఇప్పుడు అర్థమవుతాయి, ఇవన్నీ ఆలోచిస్తుంటే అర్థమవుతాయి. దేవుడు అక్కడ సమాధానం కలిగి ఉండండి అని ఎందుకు చెప్తున్నాడంటే, అది సమాధానం లేకపోతే, ప్రేమ లేకపోతే, తగ్గించుకునే తత్వం లేకపోతే అది పరిశుద్ధుని స్వభావమే కాదు. మళ్ళా చెప్తున్నాను అది. మళ్ళా చదువుకుండా వచనం, మరలా ఆలోచించకుండా వచనం మాట్లాడుతుంది అంతే. దేవుడు వాక్యం మాట్లాడుతుంది అంతే. సమాధానము లేని జీవితంలో పరిశుద్ధత కనపడదు, పరిశుద్ధుడు కనపడడు, ఆయన కూడా కనపడ్డు. మళ్ళీ చదువుతాను 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు. అంటే అందరితో సమాధానం కలిగి ఉండాలంటే, అందరితోనూ పరిశుద్ధత కలిగి ఉండాలంటే మన పరిశుద్ధత అవతల వాడికి తెలియాలి. ఆయన ఎప్పుడు తప్పుడు మాటలు మాట్లాడండి, మాట స్లిప్ అవడండి, బూతులు మాట్లాడండి, కోపంగా మాట్లాడండి. మన మాటలో పవిత్రత, మన చూపులో పవిత్రత. ఎప్పుడు కూడా అతను ఏమండి వేరే వాళ్ళ భార్యల గురించి కానీ స్త్రీల గురించి కానీ తప్పుడు మాటలు మాట్లాడిన జాబితా నాకు తెలియదండి. చూసారా, పవిత్రత, స్త్రీని పవిత్రంగా చూడటం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక పక్కనే ఉంటుంది, పేతురు పత్రిక కదా, తీయండి. ఎంత బాగా రాశాడంటే, పేతురు గారు రాసిన పత్రిక రండి, మొదటి అధ్యాయానికి రండి, 14వ వచనానికి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనానికి రండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. అంతే కదా, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండుడని వ్రాయబడి ఉన్నది. అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇప్పుడు రాయబడిన దాన్ని పాటించాలి, చెయ్యాలి, పరిశుద్ధులుగా ఉండాలి. నెక్స్ట్, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను ప్రవర్తింపక. ఇది అండర్లైన్ చేయండి. పరిశుద్ధుడట, ఇది చాలా పెద్దదే. పరిశుద్ధుడట దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాతట, తన పాపాలు కడుక్కున్న తర్వాతట, పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న మన శరీరానికి సంబంధించిన ఆశలను పరిశుద్ధుడైన తర్వాత అనుసరించకూడదట. అంటే ఇండైరెక్ట్గా ఒకటే మాట చెప్తున్నాడు, నువ్వు ప్రభులోనికి వచ్చిన తర్వాత పాత జీవితాన్ని వదిలే అంటున్నాడు. అంతే. ఆ పాత జీవితమే పాపం, ఆ పాత జీవితంలో మాటలు పాపం, ఆ పాత జీవితంలో నీ శరీరం చేసిన క్రియలు పాపం, ఆ శరీరానికి ఉన్న ఆశలు పాపం, వాటిని వదిలే. తర్వాత ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, అదాలను చేయండి. దేంట్లోనట? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మీ చూపు పవిత్రంగా చూస్తున్నారా? ఎదుటిగా స్త్రీని చూస్తున్నప్పుడు చెల్లి, అక్క,
ఏమండి తల్లి అలా చూస్తున్నారా? పవిత్రమైన చూపేనా పురుషులకి? స్త్రీలు పురుషుడిని చూస్తున్నప్పుడు అన్నయ్య, తమ్ముడు, ఏమండి అలా చూస్తున్నారా? తండ్రి అలా చూస్తున్నారా? స్త్రీలు చూపు అలా ఉండాలి. పవిత్రం, చూపు పవిత్రం, మాట పవిత్రం, లోపల ఉన్న ఆత్మ పవిత్రం, శరీరం చేసే కార్యాలు పవిత్రం, ప్రవర్తన ఎంత బాగా రాశాడు చూసారా? అది ప్రవర్తన అంటే ఇవన్నీ వస్తాయి దాంట్లోకి. మీరు సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలట? పరిశుద్ధులై ఉండాలి. ఇప్పుడు పాస్టర్ గారు వేదిక మీద ప్రసంగం చెప్తున్నారు అంటే ప్రసంగం చెప్తున్నంతసేపు ఎలా కనపడ్డాడు? పరిశుద్ధుడు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఫైటింగ్ జరుగుతుంది, పరిశుద్ధుడా? మీకు అర్థమైందా? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటే ప్రతి విషయాన్ని వాక్యానికి అనుకూలంగా నువ్వు పాటించలేకపోతే మన పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక ఎవరు పరిశుద్ధులు అంటే దేవుడి వాక్యాన్ని హృదయం నిండా నింపుకుని ప్రతిదీ వాక్యానుసారం ఆలోచిస్తూ ప్రతి నిర్ణయము, ప్రతి చేష్ట, ప్రతీది మనకు ఎవరైనా చెడు మాటలు చెప్తున్నప్పుడు కూడా కొంచెం మంచి హృదయంతో ఈ మాటలు బాగు చేసేవా, సంఘానికి మేలా చెడా, ఇలా ప్రతిదాన్ని వాక్యాన్ని ముందు పెట్టుకుని ఆలోచించినప్పుడు మన పవిత్రత దెబ్బతినకుండా ఉంటుంది, మన పరిశుద్ధత దెబ్బతినకుండా ఉంటుంది. కనుక పరిశుద్ధత అన్న ఈ పదం చదవడానికి ఈజీ, కానీ దాని లోపలికి వెళ్ళి పరిశుద్ధుడికి ఉండవలసిన గుణాలు ఆలోచిస్తేనండి చాలా ఉన్నాయి. ఒకటి చెప్పాను ఈ వారం, పరిశుద్ధుడు అనగానే వాడి జీవితంలో ఉండవలసిన మొదటి క్వాలిటీ ఏంటి? సమాధానం. ఆ సమాధానాన్ని అందరికీ చూపించాలి. పరిశుద్ధతను మనుషులు అందరికీ చూపించాలి. మనుషులు అందరితోనూ సమాధానంగా ఉండాలి, మనుషులు అందరితోనూ పరిశుద్ధత కలిగి ఉండాలట. అంటే మనుషుల ఎడల కూడా మనం అపరిశుద్ధంగా లేదా ఆ మనుషుల ఎడల కూడా మనం పాపం చేయకుండా ఉండాలి. అతను నా ఎడల పాపం చేశాడంటే ఇంకేముంది? పరిశుద్ధత ఆడిగిపోయింది, నీకు పోయింది, అంతే కదండి. వ్యభిచారం చేశారనుకోండి, వ్యభిచారం చేసిన వాడు అపవిత్రుడు, ఇద్దరు కలిసి చేశారంటే ఇద్దరు కూడా ఏమైపోయారు? అపవిత్రులే. ఆ మాట విన్నాళ్ళకి వీళ్ళిద్దరు అపవిత్రులా పరిశుద్ధులా? మీరు చెప్పండి. అంటే మన పరిశుద్ధతను సకల జనులకు మనం చూపించుకోగలగాలి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, సవాలు చేశాడు సమాజం మధ్యలో నిలబడి, నాలో పాపం ఉన్నదని మీలో అది చూపించండి పాపం అన్నాడు. అంటే అలా ఉండాలా? అలా పరిశుద్ధ. ఏమంటే ఒక మాట అడిగినా, యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా సమాజం అంతటికి తెలిసాడు కనుక ఆయన్ని బట్టి మనం మారాం, అంతేనా? చిన్నది. ఆయన పరిశుద్ధుడిగా మనకి నిరూపింపబడకపోతే, మనకు తెలియకపోతే మనం మారతామా? మారం. ఇప్పుడు మనం పరిశుద్ధతను అందరికీ చెప్పాలా? ఇప్పుడు అలాగే మనం చెప్పాలి. దానివల్ల ఏంటి ప్రయోజనం? మన పరిశుద్ధతను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రేమను బట్టి, మన భక్తిని బట్టి, మనకున్న దేవుడి పైన ఉన్న భయాన్ని బట్టి మరొకడు మనల్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. సో పరిశుద్ధత అందరి ఎడల కలిగి ఉండాలి. మనుషుల ఎడల కూడా మన పరిశుద్ధతను చూపించాలి. ప్రార్థన చేసుకుందాం.